అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మనం వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశకాండము 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఆయన నీకు సహాయకరమైన కేడము. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇక్కడ ఇశ్రాయేలుల భాగ్యం ఎంత గొప్పది. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల మనుషులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ఇశ్రాయేలీలు యెహోవా దేవుడుగా కలిగిన జనులు కాబట్టి వాళ్ళు ధన్యులు. అందుకే వాళ్ళ భాగ్యము ఎంత గొప్పది అంటున్నారు. మనం కూడా యెహోవా దేవుడుగా కలిగిన జనులం అయినట్లయితే మనం కూడా ఎంతో ధన్యులమే. మనం కూడా యెహోవాని దేవుడిగా కలిగి ఉన్నట్లయితే మనం కూడా ధన్యులమే ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పదో ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రపంచంలో అన్ని రంగాల్లో ప్రసిద్ధిగాంచింది. దేశం చూస్తే చిన్నదే కానీ అన్ని రంగాల్లో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. వ్యాపారవేత్తలు, గొప్ప వ్యాపారవేత్తలు ఇశ్రాయేలీలు గొప్ప వ్యాపారవేత్తలు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఫస్టే. కనిపెట్టడం, ఇన్వెన్షన్స్, కొత్త వస్తువులను కనిపెట్టడంలో ఇశ్రాయేలీలు ఫస్ట్. తర్వాత ఇశ్రాయేలీలు అందరికంటే తెలివైన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే తెలివైన వాళ్ళు ఇశ్రాయేలీలు. తర్వాత ప్రపంచంలో అందరికంటే అందమైన వాళ్ళు కూడా ఇశ్రాయేలీలు. అందరికంటే తెలివైన వాళ్ళు, అన్ని రంగాల్లో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు, మంచి గొప్ప వ్యాపారవేత్తలు. వీళ్ళు అన్ని విషయాల్లో దేవుని చేత దీవించబడినవారు. వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుడు వీరిని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు వీరిని ప్రేమించాడు. వీరు ఇశ్రాయేలీలు దేవుని చేత ఎన్నుకోబడినవారు. అందుకనే వీరు అన్ని రంగాల్లోనూ ప్రసిద్ధిగాంచారు ప్రపంచంలో. ప్రియులారా, నీవు నేను కూడా దేవుని కలిగి ఉంటే యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులు. నీవు నేను కూడా దేవునిగా కలిగి ఉన్నట్లయితే ఇలాంటి ధన్యత మనకు కూడా లభిస్తుంది. మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవడు. అవును, ఈ ప్రపంచంలో ఇశ్రాయేలును పోలిన వాడెవరు కూడా లేరు. మోషే మరణించక ముందు ఇశ్రాయేలు కుమారుల్ని దీవించాడు. ఏమని ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించాడు. మోషే ఆశీర్వచనాలు వాళ్ళకి నిరీక్షణ కలిగిస్తుంది. ఇశ్రాయేలీలకు దేవుడు మంచి క్రమశిక్షణ నేర్పించాడు. వీళ్ళని దీవించాడు. ఇశ్రాయేలీల్ని నీకు మరణించటకు ముందు ఇశ్రాయేలీల్ని దీవించాడు. ఇక్కడ ఇశ్రాయేలు అనగా నీతిమంతులు, యథార్థవంతులు. ఇశ్రాయేలు అనగా నీతిమంతులు, యథార్థవంతులు. దేవుడు ఇశ్రాయేలుని క్రమశిక్షణలో ఉంచాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళే మార్గ మధ్యంలో యెహోవా తండ్రికి వ్యతిరేకంగా చేసినప్పటికీ వీళ్ళని తర్వాత యెహోవా దేవుడు వీరిని క్రమశిక్షణలో పెట్టారు. యెషయా గ్రంథము 62:4. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివ నీకు మీదట నీవు అనబడవు. పాడైనదని ఇక నీ దేశమును గుర్తు చెప్పబడదు. హెబ్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెహోవా ఇశ్రాయేలుని గురించి ఆనందిస్తున్నాడు. వారికి ఏమని పేర్లు పెట్టాడు? హెబ్సిబా అని, బ్యూలా అని పేర్లు పెట్టాడు. హెబ్సిబా అని నీ దేశమునకు, నీ భూమికి బ్యూలా అని పేరు పెట్టబడిన. హెబ్సిబా అనగా ఇష్టురాలు, బ్యూలా అనగా ప్రతివత. హెబ్సిబా, బ్యూలా అని పేర్లు పెట్టాడు. ఇక్కడ యేసయ్య వీరికి పేర్లు పెట్టి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు యందు ఆనందించున్నాడంట. దీవించి
వారిని ఆశీర్వదించబడిన దానిగా చేసి నీ ఆనందం నా యందు ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ ఆశీర్వదించబడిన దానివి, నీ ఆనందం నా యందు ఉంది. మీరు ప్రభువునందు ఆనందించుడి. ప్రభు మనలను అనేక విధాలుగా మారుస్తారు, అనేక విధాలుగా నడిపిస్తారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనానికి ఎన్ని రకాలుగా నడిపించారు. వారికి బట్టలు కూడా మాసిపోకుండా, చెప్పులు తగ్గకుండా, వాళ్ళు ఫుడ్ వండకుండా అనేక రకాలుగా వారిని మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ పగటివేళ మేఘస్తంభంలోనూ ఉండి వారిని నడిపించాడు. సో అలా అనేక విధాలుగా మనల్ని యేసయ్య నడిపిస్తారు. మనము యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. మనము యెహోవాని దేవుడిగా కలిగి ఉన్నట్లయితే మనకి దీవెనలన్నీ వస్తాయి. రారాజు మన ప్రభువైన యేసు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధుడు మన మధ్యలో ఉన్నాడు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. మన ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. అందరూ తలలో ఉంచండి. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. మనం యెహోవాని దేవుడిగా చేసుకున్నట్లయితే మనం కూడా ధన్యులమే. ఇశ్రాయేలుకి ఎలాంటి దీవెనలు ఇచ్చాడు, ఆ దీవెనలన్నీ కూడా మనకు కూడా యేసయ్య ఇస్తారు. కాబట్టి మనం ఫస్ట్ ఎవరిని దేవుడిగా కలిగి ఉండాలి? యెహోవాని దేవుడిగా కలిగి ఉండాలి. దేవుడిగా కలిగి ఉన్న జనులు ధన్యులు. ఇటు ధన్యత మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని మాట్లాడుతున్నావు ప్రభా. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటున్నావు తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము మిమ్మల్ని దేవుడిగా కలిగిన ఆయన మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎవరైనా నిన్ను పనికిరాని దానివని పిలిచినా తండ్రి, నువ్వు మాత్రం పనికి వచ్చేవాడుగా చేసే దేవుడు ప్రభా. నువ్వు ఎందుకు పనికిరాని వాడు మమ్మల్ని ఎవరైనా పిలిచినా ప్రభా, అయ్యా నువ్వు మమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, బిడ్డ ఎవరినైనా సరే నువ్వు పనికిరాని దానివి అని పిలిచినట్లయితే ప్రభా, అటు బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. వారిని మనుషులు పనికిరాని వారన్నా నువ్వు అంతో పనికొచ్చేవాడిగా చేసే దేవుడు అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైన కార్యం లేదు ప్రభా. ఇక్కడ తలలోంచిన స్టూడెంట్స్ ఉంటే వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారికి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఆస్వస్థలో ఉన్నవారు ఎవరైనా ఉంటే స్వస్థపరచండి ప్రభా. నానా విధములైన రోగములతో ఉన్నవారిని ఆయన, పలు విధములైన రోగములతో ఉన్నవారిని ప్రభా, పక్షవాతతో పడి ఉన్నవారిని ప్రభా, ఇంకా అనేకమైన రోగములతో కలిగి ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇశ్రాయేలుని ఏ రీతిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారో ప్రభా, దీవించారు ప్రభా, అలాగే నిన్ను దేవుడిగా కలిగిన మమ్మల్ని కూడా దీవించండి ప్రభా. అయ్యా నువ్వు దీవించే దేవుడు అయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.